సౌజన్య, సో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పాడుతున్నటువంటి పాటల్ని వింటున్నావు కదా, అసలు ఒక్కొక్కరు మామూలుగా వాడట్లేదు కదా. సీరియస్. ఎందుకంటే సినిమా ఫోక్ గ్రౌండ్ అంటే మన స్వరాజ్ వచ్చాడు, గిరిజ వచ్చింది, ఉమారాన్ వచ్చింది, చాలా మంచి గాత్రాలతో వచ్చారు. సో ఇంకొక గాయకుని పిలిచేద్దామా? పిలిచేద్దాం కదా, ఏ మాత్రం ఆలస్యం లేకుండా పిలిచేద్దాం. ఓకేనా? పురుషోత్తం దుర్గానగర్ ఆదిలాబాద్, ప్లీజ్ కమ్ టు డయాస్. పురుషోత్తం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి పురుషోత్తం గారికి గట్టిగా చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానించేద్దాం. లంగముని వేసుకొని నడుస్తూ ఉంటే నిర్వలేనే బాలమని నడుస్తే కందిరి నడక చూస్తే అంత నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నీల కోరిక నీలవో నీలవేణి నించుంటే కృష్ణవేణి నువ్వు లంగముని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలమని నడుమూస్తే కందని నడక చూస్తే అంత నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక చేమంతి పూలు పెట్టుకొని ఈ పెయ్యంత చెట్టు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటూ బయ్యరంగా పోతూ ఉంటే దివరాయ నా ప్రాణమే నీల పొరిగా నిజమో నీలవేణి నించుంట కృష్ణవేణి నువ్వు లంగముని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలమని నడుమూస్తే కందిరి నడక చూస్తే అంతరక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక మాటల్లో తుపాకి తూట జారిపోయినమ్మని బయట ఈ కొంపు చాటు అందాలు చూసి నేను ఆగమైతే ఒక్కసారి తిరిగి చూడవే నీల పొరిగా దులవో నీలవేణి నించుంటే కృష్ణవేణి నువ్వు లంగముని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలమని నడుమూస్తే కందిరి నడక చూస్తే అంత నడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక మరి మన ఆదిలాబాద్ మజాకా దాంట్లో మన ఏడీబీ ఛానల్ వచ్చే కార్యక్రమం మజాకా అని చెప్పి. ఎందుకంటే నేను నా పాట కార్యక్రమం అంటేనే ఇక అందరూ యూట్యూబ్ పెట్టుకొని రెడీ పెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా ఫోక్ గ్రౌండ్ ఎట్లుంటుందో అని చెప్పేసి. ఓకేనా? ఒక్కొక్కరి నుంచి ఒకరి నుంచి ఒకరు అంతే. సరే, ఇక మనమైతే ఏం చెప్పలే కదా జడ్జిమెంట్, ఏమనలే కదా, రైట్? ఓకే. సో జడ్జి ఏమంటారు చూద్దాం. జడ్జెస్ మహేష్ గారు. పురుషోత్తం గారు కదా మీ పేరు? అవును సార్, చాలా బాగా పాడింది. థ్యాంక్ యూ సార్. చాలా అంటే పెళ్ళైందా సార్? పెళ్ళైందా? ఒకసారి ఎన్నిసార్లు సార్? పెళ్ళైనా ఓకే, లగ్గం మ్యారేజ్ మాత్రం కావద్దు. అశోక్ లగ్గం అయింది, మ్యారేజ్ అయింది, కానీ పెళ్ళి ఒకటే కాదు. పెళ్ళి కాదు.
అదొక్కటి, అందుకే పాపం ఇప్పుడు వెతుకుతున్నాం. అమ్మా వింటున్నావా? చెప్పినా ఓకే. అన్నిటికీ తెలియదు మాస్టర్ గారు. నీకు కజకిస్తాన్ తెలుసా? కజకిస్తాన్. పాకిస్తాన్ తెలుసా? తుర్క్మెనిస్తాన్ తెలుసు. నా పేరు ఇర్కిస్తాన్. ఓ గిరికిస్తాన్. మీరు గిరికిస్తాన్ ఉంటారా? ఎస్. నేను గిరికిస్తాను. గిరిగిరి తిరుక్కుంటుంటాను. ఓకే, చాలా బాగా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చినావు. తిరగడం అంటే గుర్తొచ్చింది. గాజు ఎవరికి అది? నీలపూరి గాజు నువ్వు నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి. ఎవరు కృష్ణవేణి? మా వైఫ్ ఏం పేరు మీ వైఫ్? అనసూయ. అనసూయ. మరి అనసూయ అనసూయని వాడచ్చు కదా, అనసూయని వాడచ్చు కదా. కానీ కృష్ణవేణి ఏంటో దీనిపైన చర్చిద్దాం మనం. మళ్ళీ ఒకటి ఏంటంటే కోరస్. నెక్స్ట్ టైం మన సాంగ్లో ఆ కోరస్ అనేది లేకుండా చూసుకోండి. ఒరిజినల్ ట్రాక్ కోరస్ ఒకవేళ ఉంటే మన తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు తీసుకోండి. ఓవరాల్గా మీరు పాటకు ఒక 70% యాడ్ చేసి ఇంకా ఓపెన్గా వాడచ్చు. నీలపూరిగా నీలపూరిగా జులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి. ఇదేంటి ఓక కదా, ఓక అంటేనే చల్ తడి పోచమ్మ గుడి. ఓకే, మళ్ళా చిన్న చిన్న మూమెంట్స్ కూడా వేస్తున్నారు. డ్యాన్స్ గిరిజ బాగానే వేసింది, మీరు కూడా వెరీ గుడ్, చాలా బాగా అనిపించింది. కొంచెం ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు, స్టార్టింగ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ నాకు ఇవి రిపీట్ కాకుండా మిమ్మల్ని మీరు అంటే ఇవాళ ఆయన 70% ఏదైతే మిస్టేక్ ఉందో 70% మిస్టేక్ చేసినా 30% చేసిందా? ఆ 30% మిస్టేక్ని 70%లో కలిపేసి 100% పర్ఫార్మెన్స్ నాకు కావాలి. తప్పకుండా సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్యామ్ గారు. పురుషోత్తం గారు సార్ బాగా ఆడినారు. థ్యాంక్ యూ సార్. మహేష్ అన్నట్టు కొద్దిగా వాయిస్ కొద్దిగా ఓపెన్గా వాడితే ఫోక్ సాంగ్ కదా, అంటే కొద్దిగా రేంజ్ అట్లా మనము కొద్దిగా ఇట్లా అంటే మనకు ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్ పాడినట్టు మీరు అది పాడారు, అది కరెక్ట్ కాదనిపిస్తుంది. మహేష్ గారు పురుషోత్తం గారికి ఇచ్చేసుకోరు. 9 out of 10. ఒకసారి గట్టి చెప్పలేదు. శ్యామ్ గారు. సినిమా ప్రోగ్రామ్ లో మరి నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ ని పిలిచేద్దామా? ఏం ఆలస్యం చేయకుండా సరళాగంలో భాగంగా మనకు నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ వంశీ, చాందటి గ్రామం, ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్. ప్లీజ్ కమ్ టు డాన్స్. వంశీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వంశీ గారికి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానించుకుందాం. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, సమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. ఊరువాడా కలిసి జాతరై వచ్చేనే, తోడు నీడా కలిసి మహాదేవుడయ్యేనే. ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉండేనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, సమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే, మనైన మనసులన్నీ కలిసి ఆడేనే. తొలగించు వేదాలు నీ నవ్వులు మా గొంతులు పలిగించు వేదాలు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా. కలగలిసి ఉండాలి దండుగా, కడదాకా ఉంటాను వండగా. సాగరా చాటరా జయం వల్లేరా, నీ చెల్లి అసలని చితులే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే సంపదతో పల్లెలన్నీ నిండనే సాగరా చాగరా జయములదేరా లల్లల్లాలే లాలే 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 లల్లలే లాలే 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 లల్లల్లా లల్లల్లాలే లాలే 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 లల్లలే లాలే 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 లల్లల్లా థ్యాంక్ యూ. ఆయన సాంగ్ పాడుతుంటే నేను అక్కడ చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాను. వేసారా? చిన్ని చిన్ని ఆశలు నేను అనుకుంటూ ఆ సాంగ్ మాత్రం భలే అనిపించింది. బాగుంటుంది. మళ్ళా గచ్చింది, మళ్ళీ జడ్జిమెంట్ ఇస్తున్నాం. ఇది మన వీళ్ళే మళ్ళీ ఇది జరుగుతుంది. సో లివ్ ఇదంతా ఓకేనా సార్? జడ్జెస్కి వెళ్ళిపోదాం. మహేష్ గారు వంశీ గారికి ఇచ్చే మీ స్కోర్. అవుట్ ఆఫ్ 10. వంశీ గారికి ఒకసారి గట్టి చెప్పడంతో 8 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ శ్యామ్ గారు 8 అవుట్ ఆఫ్ 10. ఓకే, వంశీ గారికి 8 అవుట్ ఆఫ్ 10 గట్టి చెప్పడంతో. అండ్ నెక్స్ట్ సురేంద్ర మేడం గారు 8 అవుట్ ఆఫ్ 10. ఓకే, గట్టి చెప్పడంతో మీ చెప్పడంతో వాళ్ళ ఇంకా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ వంశీ థ్యాంక్ యూ గారు. వంశీ. సౌజన్య, అశోక్. సో సినిమా ఫోక్ గ్రౌండ్లో ఇక 2 సాంగ్స్ మిగిలాయి అనుకున్నాం. ఆ సాంగ్ కూడా వంశీ వాడేశాడు. ఇక వంశీ వాడిన తర్వాత నెక్స్ట్ వస్తున్న కంటెస్టెంట్ ఇక ఆ గాయనమని మన లోకల్ గాయకురాలు. ఓకేనా, ఫస్ట్ టైం స్టేజ్ మీద రావడం. ఓకే, ఆమె సెలెక్ట్ అవ్వడం. ఆమె ఓకే సరే పిలిచేద్దామా సార్ గాయని? పిలిచేద్దాం అశోక్. ఓకే, సాత్విక తిరుపల్లి ఆదిలాబాద్. ప్లీజ్ కంప్లీట్ అయ్యారు సాత్విక గారు. గట్టి చెప్పడం సాత్విక దాని ఎడంపు జమ్మిద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటే
సాత్విక సాత్విక అది ఎస్ ఓకే. అసలు ఫస్ట్ టైం అమ్మ పాట, అవును. ఎందుకంటే ఫస్ట్ టైమే ఇంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా ముందు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మన నేను నా పాట కార్యక్రమంలో ఇంత మంచి ఆలాపన చేస్తున్నాం, ఇంకా ముందుకెళ్తామమ్మా. ఎందుకంటే జస్ట్ ఈ ట్రయల్ మాత్రమే అన్నట్టుకునే మాకు తెలిసి, అంతేనా? ఓకే, స్కోర్ మహేష్ గారు సాత్విక మీరు ఇచ్చే స్కోర్. చెప్పండి. అండ్ శ్యామ్ గారు సాత్విక మీరు ఇచ్చే స్కోర్ 7 out of 10. చెప్పండి. ఓకే. అండ్ సుజాత మేడం గారు 8 out of 10. చెప్పండి. థ్యాంక్ యూ జేడి. థ్యాంక్ యూ. సౌజన్య నాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంది. ఓకే. So, అంటే ఇప్పుడు ఫుడ్ పెడతాం కదా, అవును. సో రైస్ నుండి పప్పు ఇవన్నీ దొరకాలంటే మనకి ది బెస్ట్ హోల్సేల్ మార్ట్ లాగా నేను ఇక్కడ అడిగితే నువ్వేం సజెస్ట్ చేస్తావు? బెస్ట్ హోల్సేల్ అంటే మంచి క్వాలిటీ చూడాలి ఫస్ట్. ఎస్, క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా చూడాలి. ఇవి రెండు ఉండాలంటే ఇప్పుడు పెళ్ళి అంటున్నావు కదా, అవును ఖచ్చితంగా మీకు తెలిసిన పెళ్ళి ఉండాలని నీకు ఒక పేరు ఉండాలంటే ఖచ్చితంగా హోల్సేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అవును. ఆ హోల్సేల్ సెలెక్ట్ చేసుకుంటే రేట్ కూడా తక్కువ ఉంటుంది. రేట్ తక్కువ ఉండడం కాకుండా మనకు హోల్సేల్ ప్రైస్ లో మనకు మంచి క్వాలిటీ క్వాంటిటీ అనేవి కూడా ది బెస్ట్ ఉండాలి. నేను సజెషన్ ఇస్తుంది ఏంటంటే ఏంటి? డీబీ హోల్సేల్ మార్ట్. ఓకే. మోచిగల్లీలో డీబీ హోల్సేల్ మార్ట్ ఉంది. సో ది బెస్ట్ నాకు తెలిసినట్టు, ఎందుకంటే రీసెంట్గా మేము వినాయకుని యొక్క 11 days అంటే భోజన కార్యక్రమాలు పెట్టినప్పుడల్లా ఎక్కువ డీబీ హోల్సేల్ మార్ట్కి వెళ్తాం. మంచి క్వాలిటీ మంచి క్వాంటిటీ, సో ధరకు తగ్గట్టు మంచి క్వాలిటీ దొరుకుతుంది. సో మన పేరు అనేది ఉంటుంది మనం చెప్తే, అంతే కదా. సో అంతే కదా. థ్యాంక్ యూ అశోక్, మీరు చెప్పిన విధంగానే నేను డీబీ హోల్సేల్ మార్ట్కి మరి వెళ్ళేసి ఇంకెందుకు కావాలి? చక్కగా షాపింగ్ చేస్తాను. అవి ఒక్కటే కాకుండా ఈ సామాన్లు ఒక్కటే కాకుండా మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఏ చిన్నగా కొనుక్కుందాం అనుకున్నా, చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం దాంట్లో ఎటువంటి సామాన్ షిఫ్ట్ చేయాలంటే ఏం ఆలస్యం చేయకండి. సో వెంటనే వెళ్ళండి డీబీ హోల్సేల్ మార్ట్. అశోక్, సో నేను నా పాట కార్యక్రమం ఇంత రసవరంతంగా విజయవంతంగా వెళ్తుందంటే కారణం స్పాన్సర్స్. రసవత్తరంగా కాదు, జనాల్లోకి వెళ్తుంది, జనాలు చూస్తున్నారు అని అంటే దానికి ముఖ్య కారణం, మెయిన్ రీజన్ మన స్పాన్సర్స్. ఎందుకంటే ఆ స్పాన్సర్ లేకపోతే ఈ కార్యక్రమం లేదు, ఇంత ముందుకు సాగదు అన్నమాట. ఓకే. మేము ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ప్రతి ఒక్క స్పాన్సర్స్ మేమున్నాం, మీరు కార్యక్రమం చేయండి, దీనికి స్పాన్సర్గా మేము ఉంటామని చెప్పేసి వచ్చినటువంటి స్పాన్సర్స్ ఒకసారి గుర్తు చేసుకుందామా? ఓకే అశోక్. ఓకే. టైటిల్ స్పాన్సర్ బై డీబీ హోల్సేల్ మార్ట్ మోచిగల్లి అండ్ పవర్ స్పాన్సర్ బై పుష్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముక్తాపూర్. కో స్పాన్సర్ కదిలి ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సినిమా రోడ్. అయ్యప్ప సెల్వర్ అండ్ ఎలక్ట్రానిక్స్ వినాయక్ చౌక్. మౌనికా ఉమెన్స్ ఫ్యాషన్ స్టోర్ సినిమా రోడ్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రియల్ రోడ్. విఎన్ఆర్ క్రికెట్ అకాడమీ కైలాష్ నగర్. అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదిలాబాద్ అండ్ మెయిన్ బ్రాంచ్ మంచిర్యాల. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సౌజన్య. అశోక్, సో నేను నా పాట కార్యక్రమంలో సినిమా ప్రోగ్రాంలో గిరిజ, స్వరాజ్, కుమారాణి, పురుషోత్తం, వంశీ, సాత్విక వీళ్ళంతా మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు కదా. మామూలుగా కాదు, హోరాహోరీ పోటీ అప్పుడు ఇచ్చారు. ఏం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఎపిసోడ్ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు మరి. చూస్తూనే ఉండండి ఏది ఛానల్. నేడి ఛానల్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.